హాయ్ మామ మోహన్ లాల్ గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన దృశ్యం పార్ట్ 3 సినిమాని అయితే చూశాను. ఈ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే డబ్బింగ్ కన్నా రీమేక్ చేస్తుంటే చాలా బాగుండు అని అయితే అనిపించింది. ఎందుకు అనిపించింది అని తెలిస్తే ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే జార్జ్ కుట్టి గారు అలియాస్ మోహన్ లాల్ గారు వాళ్ళ పెద్ద అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటారు. ఈ ప్రాసెస్లో వాళ్ళ మీద ఉన్న కేసు మళ్ళీ రీఓపెన్ అవుద్ది. ఆ కేసు వల్ల వీళ్ళ ఫ్యామిలీ ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది, వాళ్ళ పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిందా లేదా అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. అయితే ఈ సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం యాక్టర్స్ అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. మోహన్ లాల్ గారు సింగిల్ హ్యాండెడ్లీ సినిమాని అయితే నిల్చోబెట్టారు. ఆయన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అయితే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్లు చాలా బాగా ఇంప్రెస్ చేస్తాయి. అండ్ క్లైమాక్స్ పోర్షన్ కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది. అండ్ అలాగే ఫోర్త్ పార్ట్కి ఇచ్చిన లీడ్ కూడా బాగానే అనిపించింది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అయితే రన్ అవుద్ది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే దృశ్యం పార్ట్ 1 పార్ట్ 2 మీరు మలయాళంలో చూసినట్టయితే మాత్రమే దృశ్యం పార్ట్ 3 మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే ఏ క్యారెక్టర్ ఇక్కడ ఏ క్యారెక్టర్ ప్లే చేస్తుంది అన్నది మీకు ఇంకా క్లారిటీ అవుతుంది. ఒకవేళ తెలుగులో చూసి ఈ సినిమాని చూస్తే మాత్రం మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అదొక సజెషన్. ఖచ్చితంగా మలయాళంలోని ఈ సినిమాలు చూసి మాత్రం ఈ సినిమా చూస్తే మీకు ఇంకా బాగా అర్థం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలాగే ఫస్ట్ 2 పార్ట్స్కి ఉన్న ఎమోషనల్ కనెక్ట్ ఈ సినిమాలో కొంచెం తగ్గింది అని అయితే అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే దృశ్యం ఫ్రాంచైజ్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమాకి షోగడ్ ఇచ్చే రేటింగ్ 2.75/5. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడ్ ఛానల్.